నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలకి లంచ్ బాక్సులు అండి. మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు, ఊరి నుంచి వచ్చి టైం లేనప్పుడు, హడావిడిగా ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా పిల్లలకైనా హస్బెండ్స్కైనా ఇలా ఒక్కసారి రైసెస్ చేసి పెడితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా బాగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ లంచ్ బాక్స్ రెసిపీస్ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. అవి కొంచెం చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా అందులోనే ఒక ఎండుమిర్చి, ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా 1 మినిట్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్న ఉల్లిపాయలండి, ఇలా సాంబార్ ఉల్లిపాయలని దొరుకుతాయి మనకి. ఇవి నీట్గా తీసుకొని వాష్ చేసుకొని కడుక్కొని వేసుకోవాలి. ఈ చిన్న ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు వేసుకుంటే ఈ రైస్ చాలా బాగుంటుందండి. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అందులోనే తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అండి. ఈ సాంబార్ పౌడర్ వేయడం వల్ల రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి, కొంచెం పచ్చివాసన పోయేంతవరకు. ఆనియన్స్ మరీ ఫ్రై అయ్యేలాగా చేసుకోవద్దండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా వండి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. అందులోకి ఎంత రైస్ పడుతుందో అంత వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా, ఒక 2 మినిట్స్ పెద్ద మంట మీద ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. చిన్న ఉల్లిపాయలతో రైస్ ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ చిన్న చిన్నవి చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తము. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. మనకు ఆనియన్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. మనకు మార్నింగ్ పూట ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి తీసేసుకోవడమేనండి, సర్వ్ చేసేసుకోవడమే. పిల్లలకి ఇలా లంచ్ బాక్స్ పెడితే మధ్యాహ్నం వరకు కూడా చల్లగా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ చిన్న ఉల్లిపాయలు మనకు తినేటప్పుడు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయండి, సాంబార్ ఉల్లిపాయలు. అంతేనండి, ఆనియన్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకొక రైస్ చూద్దాం పదండి. ఇప్పుడు వచ్చేసి మనం క్యారెట్ రైస్ చేసుకుందామండి. అందరూ చేస్తారు, నేను సింపుల్ అండ్ టేస్టీగా చేస్తానండి. సింపుల్గా చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఒక చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకోవాలండి. ఎక్కువ మసాలాలు అక్కర్లేదు. ఒక 6-7 జీడిపప్పు పలుకులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటిని. అందులోనే ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక చిన్న కప్ క్యారెట్ తురుము వేసుకొని ఇది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మరీ రోస్ట్ అవ్వనివ్వద్దండి, కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. క్యారెట్ మరి ఎక్కువ చేస్తే క్యారెట్ ఫ్లేవర్ పోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. ఈ క్యారెట్ రైస్కి ఎక్కువ టేస్టీగా రావాలంటే సాంబార్ పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, తగినంత సాల్ట్ వేసుకొని మరో ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి, మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్పు రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకొని సాల్ట్ ఏమైనా తక్కువ అయితే ఇప్పుడు రైస్ వేసిన తర్వాత యాడ్ చేసుకోవచ్చండి. ఈ క్యారెట్ రైస్కి మెయిన్గా సాంబార్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి సాంబార్ పౌడర్ వేసి మీరు క్యారెట్ రైస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. ఈ రెసిపీస్ అన్నీ మార్నింగ్ పూట హడావుడి లేకుండా 5 నిమిషాల్లో రైస్ ఉంటే చాలండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వేడివేడిగా అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది, చల్లగా అయినా కూడా అదే ఫ్లేవర్ తోటి అదే టేస్ట్తో ఉంటుందండి, చాలా బాగుంటుంది. క్యారెట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. పిల్లలకి బాక్స్ పెడితే ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేసి వస్తారంటే అంత బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం గోంగూర రైస్ తయారు చేసుకుందామండి. మనకు ఒక్క కట్ట గోంగూర ఉంటే చాలండి, ఈజీగా రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1.5-2 టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో పోపు గింజలు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి, చిటపటానంత వరకు ఫ్రై చేసుకొని అందులోనే ఒక 5-6 జీడిపప్పులు పలుకులు వేసుకొని కొంచెం అల్లం తరుగండి, చిన్న అల్లం ముక్క తరుగు వేసుకోండి. ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. మీరు రైస్ క్వాంటిటీ ఎక్కువైతే ఎక్కువ తీసుకోండి, కొంచెం క్వాంటిటీ అయితే కొన్ని తీసుకోండి. నేను కొంచెం క్వాంటిటీ కాబట్టి పచ్చిమిర్చి ఒక్కటే వేసాను. ఇది వచ్చేసి ఒక చిన్న కట్ట అండి. చిన్న కట్ట ఇలా నీట్గా కడుక్కొని కొంచెం ఆరబెట్టుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను గోంగూర. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకుని గోంగూర వేసుకొని అది కూడా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మరి 2 మినిట్స్ పచ్చివాసన పోయేంతవరకు కారం అంతా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఒక కప్పు రైస్ వేసుకోవాలి. నేను ఒక కప్పు రైస్కి ఒక చిన్న కట్ట గోంగూర వేసుకున్నానండి. ఎక్కువ రైస్ అయితే మరి మీరు 2 లేదా 3 కట్టలు వేసుకోవచ్చండి. ఈ రైసు పుల్ల పుల్లగా కారకారంగా కమ్మగా చాలా బాగుంటుందండి గోంగూర రైసు. కొత్తిమీర అన్నిటిలో ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి. మన ఇంట్లో ఉంటే వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, లేదు అంటే అవసరం లేదండి. ఇప్పుడు గోంగూర రైస్ కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఇది పుల్ల పుల్లగా కారకారంగా ఉంటుంది, తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు ఇలా గోంగూర రైస్ చేసుకుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. గోంగూర రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గార్లిక్ రైస్ చేసుకుందామండి. ఈ గార్లిక్ రైస్ కూడా మనకి ఎప్పుడన్నా కోల్డ్ అయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, నోరు బాగాలేనప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇవో ఒక వెల్లుల్లి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, కొంచెం అల్లం ముక్కలండి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ రైస్ ముందుగానే వండి పెట్టుకోవాలండి. కొంచెం రైస్ మాత్రం పొడి, ఇలాంటి ఫ్రై రైస్లకి పొడి పొడిగా వండుకోవాలి రైస్. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చండి. ఇది బాగా వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి గార్లిక్ రైస్లో. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. నేను వెల్లుల్లితో పాటే అల్లం ముక్కలు కూడా వేసేసాను. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ అండి. ఇవి మనం కూడా తయారు చేసుకోవచ్చు. ఎండుమిర్చిని ఇలా కచ్చా పచ్చగా పట్టుకుంటే చిల్లీ ఫ్లేక్స్ అవుద్దండి. వేయించుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకోండి. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి బాగా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. అందులో రైస్ వేసుకొని ఒక 2 మినిట్స్ పెద్ద మంట మీద బాగా రోస్ట్ చేసుకోవాలండి. అప్పుడే ఆ కారం ఫ్లేవరు, వెల్లుల్లి ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది. అప్పుడు రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లి ఫ్లేవర్ తోటి తింటుంటే తినాలి అనిపిస్తూ ఉంటుందండి. మనకి ఎప్పుడన్నా నోరు చేదుగా ఉన్నప్పుడు ఇలా రైస్ చేసుకొని తింటే చాలా బాగా తినాలనిపిస్తుందండి, చాలా బాగుంటుంది.
ఒక 2 మినిట్స్ పెద్ద మంట మీద ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ చిన్న మంట మీద ఫ్రై చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలండి. అంతేనండి, 4 రకాల రైస్ ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. మనం ఇలా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మార్నింగ్ పూట లంచ్ బాక్సులకు హడావుడి లేకుండా రోజుకొక లంచ్ బాక్స్ ఇలా చేసి పెడితే పిల్లలు కూడా బాక్స్ అనేది చాలా ఇష్టంగా తింటారు. అస్సలు రైస్ అనేది అస్సలు మిగల్చకుండా తినేసి వస్తారండి. అంతేనండి, నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని కొట్టండి, మీకు ఏ నోటిఫికేషన్ అయినా వచ్చేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.